వరుస విజయాలతో తన ఇమేజ్ ను పెంచుకుంటున్న నేచురల్ స్టార్ నాని నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నానితో ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్, ఓజీ డైరెక్టర్. దీనికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ను నిన్న రిలీజ్ చేశారు. నాని సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే సుజిత్ డైరెక్షన్ లో నాని యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. యానిమేటెడ్ వీడియోగా విడుదలైన ఈ క్లిప్స్ లో ఒక గ్యాంగ్స్టర్ డెన్ అనే బిల్డింగ్ లో నాని ఓ చెఫ్ ప్లస్ గ్యాంగ్స్టర్ గా కనిపించాడు. అతని పాత్ర కూడా అలాగే ఉండబోతుందనే హింట్ ఇచ్చింది ఈ చిత్ర యూనిట్. ఈ క్లిప్స్ కు స్టార్ కామెడియన్ వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రవీణ్ వైరా అద్భుత నేపథ్యమైన సంగీతం, వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అవబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూను ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదిలోనగా ప్రస్తుతం నాని ది ప్యారడైస్ సినిమాతో నటిస్తున్నాడు. శ్రీకాంత్ వదిల దర్శకత్వం ఎస్ఎస్వి సినిమాపై బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ ఆల్రెడీ అయింది. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, తనికెల భరణి, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమెడియన్ గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఇందులో బిర్యానీ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. అయితే కాయాదు లోహర్ ఒక కీలకమైన పాత్రలో ఎంపికైంది. ఇది వరకు నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2023లో విడుదలైన ఈ సినిమాని నాని కెరీర్ లో ఓ బ్లాక్ బాస్టర్. 120 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైస్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది వరకే నాని ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మిగతా ఇలాంటి అప్డేట్స్ వచ్చిన మినిట్ టు మినిట్ నేను నీకు అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఇన్ఫో. థ్యాంక్ యూ.